ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఎలాంటి ఈవెంట్స్ ఉన్నా, మీ ఇంట్లో కానీ, మీ స్కూల్లో కానీ, మీ కాలేజ్లో కానీ, అది మీ ఫేర్వెల్ కానీ, ఫ్రెషర్స్ కానీ, ఇండిపెండెన్స్ డే కానీ, రిపబ్లిక్ డే కానీ, వెడ్డింగ్స్ కానీ, బర్త్డేస్ కానీ, ఏదైనా సరే మీరు ఒక ఈవెంట్ ఆర్గనైజర్ కోసం వెతికితే మటుకు నేను ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ అయితే సజెస్ట్ చేస్తాను. అదేంటంటే ANN ఆర్గనైజేషన్స్. ఈ ఆర్గనైజర్స్ మీకు మన ఛానల్ ప్రోమో కోడ్ అంతే మీకు డిస్కౌంట్ కూడా అయితే వస్తుందన్నమాట. కాబట్టి మీకు ఇప్పటి నుంచి ఏదన్నా ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే ఈ ఆర్గనైజర్స్ని అయితే పట్టుకోండి అనమాట. వీళ్ళ ఫోన్ నెంబర్స్ వచ్చేసరికి ఇవన్నమాట ఫ్రెండ్స్. వీళ్ళు మా ఫ్రెండ్సే, కాబట్టి మీకు ఏమైనా డిస్కౌంట్ కావాలంటే మన ఛానల్ పేరు చెప్పండి, మీకు డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే ఒక రకంగా మన గూగుల్ పే ఎలా ఉందో, ఫోన్పే ఎలా ఉందో అలాంటిదే. కాకపోతే ఇది సెంట్రల్ గవర్నమెంట్ మన పోస్టల్ సర్వీస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్తో కంబైన్ అయ్యి ఈ యాప్ని అయితే తీసుకొచ్చింది అనమాట. సేమ్ గూగుల్ పే, ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ యాప్స్ ఎలా ఉంటుందో సేమ్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ యాప్. ఇంకోటి ఏంటంటే ఇది మనకి పోస్టల్ సర్వీస్ కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరికైతే పోస్టల్ ఇదివరకు బ్యాంక్స్లో అకౌంట్స్ ఉన్నా వాళ్ళు డైరెక్ట్ దీంట్లో అయితే వాడుకోవచ్చు అనమాట. ట్రాన్స్ఫర్స్, మనీ ట్రాన్స్ఫర్స్ ఇలాంటివన్నీ యాప్ అయితే దొరుకుతుంది. డైరెక్ట్ లింక్ అయితే ఉంది. DakPay UPI By IPPB అంటుంది, ఒక ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్ అని చెప్పి. దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత పర్మిషన్స్ అయితే అడుగుతుంది, ఇచ్చేస్తాను. అండ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. చాలా యాప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాగే, కాబట్టి కొంచెం చూసేది డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తాను. ఫస్ట్ మొబైల్ ఫోన్ వెరిఫై చేయమని చెప్తుంది. మొబైల్ నెంబర్ని అయితే నేను వెరిఫై అయితే చేస్తాను. అండ్ అలాగే దీంట్లో ₹1 బ్యాలెన్స్ అయితే పెట్టుకోండి. అంటే సేమ్ గూగుల్ పే లాగే ఇది మన మొబైల్ నెంబర్కి OTP తీసుకొని ఫెచ్ చేసుకుంటుంది అనమాట. నేను డీటెయిల్స్ అనేవి అయితే ఫిల్ చేసేస్తాను. కంటిన్యూ చేశాను. ఇప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. నేనైతే నాకు సిండికేట్ బ్యాంక్ అకౌంట్ ఉంది. సిండికేట్ బ్యాంక్ అయితే నేను సెలెక్ట్ చేశాను. అండ్ ఓకే, 4 డిజిట్ పిన్ ఎగ్జిస్ట్, ఓకే సేవింగ్స్ ఇదైతే నేను సెట్ చేసేసాను. ఇప్పుడు చూసారంటే మన యూపీఐ పిన్ సెట్ అయిపోయింది. అంటే టోటల్గా సెటప్ మొత్తం అయిపోయింది. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి పే ట్రాన్స్ఫర్ అని చూసారా, ఇక్కడ నుంచి మీరు కొట్టేసి అమౌంట్ మీరు డైరెక్ట్ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు త్రూ యూపీఐ. నెక్స్ట్ ఓన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే, మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మీకు ఏదైనా బ్యాంక్లో ఉంటే దాన్ని అయితే చేసుకోవచ్చు. మనము ఇక్కడ ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ నేను ఆల్రెడీ సిండికేట్ బ్యాంక్ యాడ్ చేశాను. ఇంకోటి యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫర్ సపోజ్ నేను ఏదైతే ఊళ్ళల్లో ఉంటాయో బ్యాంక్స్, అంటే కొంచెం రూరల్ ఏరియాస్లో ఉంటాయో బ్యాంక్స్, అవి కూడా 90% ఉంటాయి, 99% ఉంటాయి. ఓకే ఉన్నాయి. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, నాకు అకౌంట్ అయితే ఉంది. ఓకే, ఇది కూడా అయితే డిటెక్ట్ చేసింది. అంటే చాలా బ్యాంక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఏదైతే ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, ఇవి కొన్ని బ్యాంక్స్ని మటుకు చూపిదు. ఇక్కడైతే మీరు చూడొచ్చు అసలు ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయో చూడండి, మీరే చూడండి. మొత్తం ఇండియాలో ఉన్న అన్ని బ్యాంక్స్ని ఇంటిగ్రేట్ చేసి పడేశారు దీంట్లో. కాబట్టి మీకు కనుక వాటిలో ఆప్షన్స్ రాకపోతే మీరు ఇవైతే చూస్ చేసుకోవచ్చు. నాకైతే పోస్టల్ దాంట్లో అకౌంట్ లేదు కాబట్టి అకౌంట్ లేదని చెప్తుంది. మీకు యాప్ ఫీచర్స్ అయితే చూడండి. హోమ్ అని ఉంది, అకౌంట్స్ అని ఉంది. ఆల్రెడీ మనం ఒక అకౌంట్ యాడ్ చేసి ఉంచా కదా, ఒక అకౌంట్ ఉంది. నెక్స్ట్ స్కాన్ చేయొచ్చు మీరు డైరెక్ట్. ఏదైతే QR స్కాన్ ఉంది కదా, QR స్కాన్ చేసి కూడా మీరు అమౌంట్ని అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇవి మనం ఏదన్నా మ్యాండేట్స్ చేయొచ్చు అనమాట. ఇవి తర్వాత మీకు ఏదైనా మ్యాండేట్స్ చేయాలనుకుంటే ఇక్కడ మొత్తం ట్రాన్సాక్షన్ హిస్టరీ అయితే చూపిస్తుంది అన్నమాట. సేమ్ యాప్ మటుకు సింపుల్గా ఉంది. అండ్ ఏదన్నా అప్రూవల్స్ కనుక పెండింగ్ ఉంటే ఇక్కడ మీకు చూపిస్తుంది పెండింగ్ అప్రూవల్స్ అని చెప్పి. రిఫర్ ఏ ఫ్రెండ్ కావాలంటే మీరు రిఫర్ చేయొచ్చు అనమాట. మీ ఫ్రెండ్స్కి అయితే డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే రిఫర్స్ కూడా అయితే చేయొచ్చు. అండ్ ప్రజెంట్ గూగుల్ పే, ఫోన్పే వీళ్ళలాగా రిఫర్ చేస్తే మీకు మనీస్ లాంటివి ఏమి ఇవ్వట్లేదు వీళ్ళైతే మటుకు. కాబట్టి జస్ట్ ఏం లేదు, ఇది మన ఇండియన్ యాప్ కాబట్టి మనమే ప్రమోట్ చేసుకోవాలి. కాబట్టి ఇదైతే చేశాను అనమాట. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చినంత లైక్ చేయండి. వీడియోకి వచ్చి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. దిస్ ఓకే, సైనింగ్ ఆఫ్, బై బై.